ఇప్పుడు మనకు వినాయక చవితి నిమజ్జనం తర్వాత నేను చెప్తున్నటువంటి 4 రాశులలో జన్మించినటువంటి వారు ఎవరైనా తులారాశి, వృషభము, సింహం, కుంభం ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు వీరి స్థాన మార్పు అంటే గ్రహాలలో కొన్ని స్థాన మార్పులు జరిగాయి. ఇప్పుడు తులారాశిలోకి మనకు వృషభ రాశి రాష్ట్రాధిపతి శుక్రుడు స్థాన మార్పు కన్యలో కేతువుతో కలిసినటువంటి శుక్రుడు తన సొంతిల్లైనటువంటి తులారాశిలోకి వచ్చాడు. ఈ వినాయక నిమజ్జనం తర్వాత కొన్ని డిగ్రీస్లలో మార్పులు వచ్చాయండి వీళ్ళ జాతకాలలో. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. మనకున్నటువంటి కక్ష ప్లానెట్స్లో కాస్మిక్ ఎనర్జీని పుష్కలంగా వీరు తీసుకొని ఆస్వాదించి కోట్లు గడిస్తారు. తులారాశి, వృషభ, సింహ, కుంభరాశులలో పుట్టినవారు చాలా చాలా అదృష్టవంతులండి. మీరు వీలైతే ఒకసారి మీ పేరుని 270 డిగ్రీల నుండి 360 డిగ్రీల కోణంలో పేరు బలాన్ని